హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నువ్వొచ్చాక ఎపిసోడ్ 7. ఆ ఫోటో వెనుక ఉన్న నిజం. గత ఎపిసోడ్లో అంజలికి గుర్తు చేయలేని వ్యక్తి నుంచి రాజ్కి దూరంగా ఉండమని హెచ్చరిక వచ్చింది. ఆ తర్వాత మరో కవర్లో రాజ్ ఒక అనుమానాస్పద వ్యక్తితో ఉన్న ఫోటో వచ్చింది. రాజ్ నిజస్వరూపం తెలుసుకోవాలంటే రేపు రాత్రి ఒంటరిగా రా అనే చీటీ కూడా అందులో ఉంది. ఆ వ్యక్తికి రాఘవేంద్ర రాజకీయ జీవితంతో సంబంధం ఉందని అంజలికి అనుమానం మొదలైంది. అంజలి చేతిలో ఉన్న ఫోటోను మళ్ళీ మళ్ళీ చూస్తోంది. రాజ్ పక్కన నిలబడి ఉన్న వ్యక్తి ఎవరో తనకు గుర్తొచ్చినట్లే ఉంది, కానీ పూర్తిగా గుర్తు రావడం లేదు. కవర్లో ఉన్న చీటీని మరోసారి చదివింది. రాజ్ నిజస్వరూపం తెలుసుకోవాలంటే రేపు రాత్రి ఒంటరిగా రా. ఆమెకు భయం వేసింది, కానీ అంతకంటే ఎక్కువగా రాజ్ గురించి నిజం తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. వెంటనే వదినకు ఫోన్ చేయాలని అనుకుంది, కానీ ఆగిపోయింది. ఇది చెప్తే ఇంట్లో అందరూ భయపడతారు, ముందుగా నేనే తెలుసుకోవాలి అని అనుకుంది. కవర్ను బ్యాగ్లో పెట్టుకుని ఆఫీస్కు బయలుదేరింది. ఆఫీస్కి వెళ్ళగానే రాజ్ ఆమెను గమనించాడు. గుడ్ మార్నింగ్ అంజలి. గుడ్ మార్నింగ్ సార్. ఏమైంది, చాలా సైలెంట్గా ఉన్నారు? ఏమీ లేదు. నిన్న రాత్రి బాగా నిద్రపోయారా? అవును. రాజ్ ఆమె ముఖం చూస్తూనే ఉన్నాడు. నిజం చెప్పండి, ఏదో ఉంది. అంజలి వెంటనే పని ఎక్కువగా ఉంది సార్ అంది. రాజ్ ఏమీ అనకుండా తల ఊపాడు. ఆమె తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది. కొద్దిసేపటికి రాజ్ తన క్యాబిన్లోకి వెళ్ళి విక్రమ్కు ఫోన్ చేశాడు. ఆమె ఏదో దాస్తోంది. ఏమైంది? తెలియదు, కానీ నిన్నటి నుంచి చాలా మారిపోయింది. ఆమెకు మళ్ళీ ఏదైనా మెసేజ్ వచ్చిందేమో, అది తెలుసుకోవాలి. విక్రమ్, నిన్న చెప్పిన నంబర్ విషయం మీద నేను కూడా చూస్తున్నాను. ఒక క్లూ దొరికింది. ఏంటి? ఆ సిమ్ కొనడానికి ఉపయోగించిన ఫేక్ ఐడి వెనుక ఒక పేరు వచ్చింది. ఎవరి పేరు? ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు, కానీ మన వాళ్ళలో ఎవరో కావచ్చు. రాజ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఎవరైనా అంజలిని టార్గెట్ చేస్తున్నారేమో, విషయం సీరియస్. మరోవైపు అంజలి తన డెస్క్ దగ్గర కూర్చొని పనిచేస్తున్నా ఆమె మనసంతా ఆ ఫోటో పైనే ఉంది. కొద్దిసేపటికి ఆమె ఫోన్కి కొత్త మెసేజ్ వచ్చింది. ఫోటో చూశావు కదా? నమ్మకం ఉంటే ఈరోజు రాత్రి 10 గంటలకు పాత గెస్ట్ హౌస్కి రా. అంజలి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. పాత గెస్ట్ హౌస్, ఆ ప్రదేశం తనకు తెలుసు. కంపెనీకి సంబంధించిన పాత గెస్ట్ హౌస్ అది. కొన్ని సంవత్సరాలుగా ఎవరూ ఉపయోగించరు. ఆమెకు వెళ్ళాలా వద్దా అనే సందేహం వచ్చింది. అదే సమయంలో రాజ్ తన క్యాబిన్ నుండి బయటకు వచ్చాడు. అంజలి ఫోన్ వెంటనే పక్కన పెట్టింది. రాజ్ దగ్గరకు వచ్చి లంచ్ చేశారా అని అడిగాడు. ఇంకా లేదు, రండి తిందాం. లేదు సార్, నాకు పని ఉంది. రాజ్ ఆమె ముఖం చూస్తూ, మీరు నన్ను తప్పించుకుంటున్నారు. అంజలి వెంటనే, అలా ఏమీ లేదు సార్. అయితే నా వైపు చూడకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆమె ఒక్కసారిగా అతని వైపు చూసింది. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు సార్. కోపం ఉందని నేను అనలేదు. అంజలి మౌనంగా ఉంది. రాజ్ నవ్వుతూ, సరే పని చేసుకోండి అంజలి అని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత అంజలి తనలో తాను, నేను ఎందుకు అతనికి అబద్ధం చెప్తున్నాను అని అనుకుంది. సాయంత్రం ఆఫీస్ పని అయిపోయిన వెంటనే అందరూ వెళ్ళిపోయారు. అంజలి మాత్రం కావాలనే కొద్దిసేపు ఆఫీస్లోనే ఉండి రాజ్ కూడా తన క్యాబిన్లోనే ఉన్నాడు. రాత్రి 9 దాటింది. అంజలి తన బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది. రాజ్ ఆమెను చూసి, ఇంత లేట్ అని అడిగాడు. పని ఉంది సార్, నేను డ్రాప్ చేస్తాను. వద్దు, ఇంత రాత్రి ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు అన్నాడు రాజ్. క్యాబ్ ఉంది సార్. రాజ్ ఆమెను గమనిస్తూ, సరే జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు. అంజలి తల ఊపి బయటకు వెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత రాజ్కు ఏదో అనుమానం వచ్చింది. ఇది ఇంటికి వెళ్ళే టైంలా లేదు. వెంటనే విక్రమ్కు ఫోన్ చేశాడు. అంజలి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకో. ఎందుకు? నాకు అనుమానం వస్తోంది. సరే. అంజలి క్యాబ్లో కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత డ్రైవర్కి పాత గెస్ట్ హౌస్కి వెళ్ళాలి అని చెప్పింది. డ్రైవర్ ఆశ్చర్యంగా వైపు చూశాడు. మేడం, అక్కడ ఎవరూ ఉండరు కదా? ఒక పని ఉంది. సరే, కారు ముందుకు వెళ్ళింది. అంజలి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె చేతిలో ఫోన్ గట్టిగా పట్టుకుంది. గెస్ట్ హౌస్ దగ్గరికి చేరుకుంది. చుట్టూ చీకటి, ఒక చిన్న లైట్ మాత్రమే వెలుగుతోంది. ఆమె క్యాబ్ నుంచి దిగింది. లోపలికి వెళ్ళడానికి ముందు ఒక్కసారి వెనక్కి చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. అంజలి నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. ఎవరున్నారు అని అడిగింది. సమాధానం లేదు. నన్ను రమ్మనిది మీరే కదా? చీకట్లో నుంచి ఒక స్వరం వినిపించింది. వచ్చావు.
అంజలి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ముఖం పూర్తిగా కనిపించలేదు. మీరు ఎవరు? అది నీకు అనవసరం. రాజ్ గురించి ఏం తెలుసు? నీకు అతని మీద నమ్మకం ఉందా? అంజలి మౌనంగా ఉంది. అతను నిన్ను మొదటిసారి చూసిన రోజు నుంచి నిన్ను గమనిస్తున్నాడు. ఉద్యోగం కూడా నీకు సాధారణంగా రాలేదు. అంజలి వెంటనే అది నాకు తెలుసు, కానీ అతను చెడ్డవాడు కాదు. ఆ వ్యక్తి నవ్వాడు. నువ్వు ఇంకా అతన్ని పూర్తిగా తెలుసుకోలేదు. మరి ఏం తెలుసుకోవాలి? అతను ఒక ఫైల్ ఆమె ముందు విసిరాడు. ఇది చూడు. అంజలి ఫైల్ తీసుకుంది. మొదటి పేజీలో రాఘవేంద్ర పేరు ఉంది. కొన్ని పాత భూముల డాక్యుమెంట్లు, కంపెనీ ఒప్పందాలు, రాజకీయ సమావేశాల వివరాలు ఉన్నాయి. అంజలి ఒక్కో పేజీ చూస్తూ ఆశ్చర్యపోయింది. ఇవన్నీ ఏంటి? రాఘవేంద్ర రాజకీయాల్లోకి రాకముందు జరిగిన కొన్ని విషయాలు. దీనికి రాజ్కి సంబంధం ఏమిటి? అదే నువ్వు తెలుసుకోవాలి. అంజలి మరింత అడగబోతుండగా బయట కారు శబ్దం వినిపించింది. ఆ వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవరైనా వచ్చారు. అంజలి కూడా తలుపు వైపు వేసింది. కారు ఆగింది. తలుపు తెరుచుకుంది. రాజ్ లోపలికి వచ్చాడు. అంజలి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. సార్, మీరు ఇక్కడ? రాజ్ ఆమె దగ్గరకు వచ్చి నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని అడిగాడు. అంజలి ఏమీ చెప్పలేదు. రాజ్ చుట్టూ చూశాడు. కానీ ఆ వ్యక్తి అప్పటికే వెనక తలుపు నుంచి బయటకు వెళ్ళిపోయాడు. రాజ్ వెంటనే బయటకు పరిగెత్తాడు, కానీ అతను కనిపించలేదు. తిరిగి లోపలికి వచ్చి అంజలిని చూసి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఎవరి నుంచి? ఆమె ఫోన్ చూపించింది. రాజ్ మెసేజ్ చదివాడు. నువ్వు ఒంటరిగా ఇక్కడికి వచ్చావా? అవును. రాజ్ కోపంగా, ఇలా ఎవరైనా పిలిస్తే వస్తారా అని అడిగాడు. నాకు మీ గురించి నిజం తెలుసుకోవాలి. రాజ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. నన్ను నమ్మడం లేదా? నమ్మాలనుకుంటున్నాను, కానీ అని ఎవరో మీ గురించి హెచ్చరిస్తున్నారు. రాజ్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు. నువ్వు నన్ను అడిగితే నేను చెబుతాను, కానీ ఇంట్లో ఒంటరిగా వచ్చి ప్రమాదంలో పడటం ఎందుకు? అంజలి కళ్ళలో నీళ్లు చేరాయి. నాకు భయమేసింది. రాజ్ స్వరం వెంటనే మృదువైంది. ఇక నుంచి భయపడాల్సిన పని లేదు, నేనున్నాను. అంజలి అతని వైపు చూసింది. రాజ్ తన జాకెట్ తీసి ఆమె భుజాలపై వేశాడు. ఇక్కడి నుంచి వెళ్దాం. ఇద్దరు బయటకు నడిచారు. కారు దగ్గరికి వెళ్లే ముందు అంజలి ఆగిపోయింది. సార్, ఏంటి? ఆ వ్యక్తి రాఘవేంద్ర గారి గురించి ఏదో చెప్పాడు. రాజ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఏం చెప్పాడు? నాకు పూర్తిగా తెలియదు. ఈ ఫైల్ ఇచ్చాడు. ఆమె ఫైల్ చూపించింది. రాజ్ ఫైల్ చూసిన వెంటనే అతని ముఖం మారిపోయింది. ఇది నీకు ఎవరిచ్చారు? అతనే. రాజ్ ఫైల్ తీసుకొని మొదటి పేజీ చూశాడు. ఇది ఎక్కడ దొరికింది? తెలియదు. రాజు కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. ఈ ఫైల్ నువ్వు ఎవరికీ చూపించకూడదు. అంజలి ఆశ్చర్యంగా, ఎందుకు? ఎందుకంటే ఇది చాలా పాత విషయం. నీకు తెలుసా? రాజ్ ఆమె వైపు చూశాడు. అవును. మరి నాకు ఎందుకు చెప్పలేదు? రాజ్ వెంటనే సమాధానం చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఎప్పుడు? నువ్వు నన్ను పూర్తిగా నమ్మినప్పుడు. అంజలి కళ్ళలో మళ్ళీ సందేహం కనిపించింది. రాజ్ అది గమనించాడు. ఇప్పుడే ఇంటికి వెళ్దాం. ఇద్దరూ కారులో కూర్చున్నారు. కొద్దిసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. చివరికి అంజలి, నన్ను మీరు ఇక్కడికి ఎలా ఫాలో అయ్యారు అని అడిగింది. రాజ్ ఆమె వైపు చూసి, నువ్వు ఒంటరిగా వెళ్ళడం నాకు అనుమానం వచ్చింది. అంటే నన్ను ఫాలో చేయించారా? అవును. ఎందుకు? ఎందుకంటే నీకు ఏదైనా ప్రమాదం వేస్తుందేమో అనిపించింది. అంజలి మౌనంగా ఉంది. కొద్దిసేపటి తర్వాత థ్యాంక్ యూ అంది. రాజ్ ఆమె వైపు చూసి నవ్వాడు. నన్ను నమ్మడానికి ఇంకా ఎంత సమయం కావాలి? అంజలి వెంటనే సమాధానం చెప్పలేదు. కారు ఆమె ఇంటి ముందు ఆగింది. దిగే ముందు అంజలి అతని వైపు చూసి, నన్ను నిజంగా ఏమీ దాచకుండా ఒకరోజు అన్నీ చెప్తారా అని అడిగింది. రాజ్ ఖచ్చితంగా అన్నాడు. అంజలి కారు నుంచి దిగింది. ఇంటి తలుపు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. రాజ్ ఇంకా అక్కడే ఉన్నాడు. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అదే సమయంలో రాజ్ ఫోన్ మోగింది. విక్రమ్. ఆ వ్యక్తి ఎవరో తెలిసింది. రాజ్ వెంటనే ఎవరు అని అడిగాడు. విక్రమ్ చెప్పిన పేరు విన్న వెంటనే రాజ్ ముఖం మారిపోయింది. అది అసాధ్యం, కానీ నిజం. రాజ్ కొద్దిసేపు మౌనంగా ఉండి, అతను చనిపోయాడని మనం అనుకున్నాం కదా అన్నాడు. విక్రమ్ నెమ్మదిగా, అవును, కానీ అతను బ్రతికే ఉన్నాడు. రాజ్ కారు స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో రిమైనింగ్ చూద్దాం. తర్వాత ఎపిసోడ్లో రాజ్ చనిపోయాడనుకున్న ఆ వ్యక్తి ఎవరు? అతను ఇంగ్లాండ్లో ఎక్కడ ఉన్నాడు? రాఘవేంద్ర కుటుంబానికి అతనికి ఉన్న పాత సంబంధం ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం
ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.